టీవీ తెలుగు న్యూస్ నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలోని ఏపీ లావులను నిర్వహించారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పార్టీ బిఎల్ఏలతోటి ఎస్ఆర్ఐ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఇక ఓటరు జాబితా సవరణను కేటాయించిన నెల రోజుల గడువులో ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయని మిగిలిన 15 రోజులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి ఓటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఏలకు సూచించారు. సమావేశంలోని టీడీపీ నాయకులు బిఎల్ఏలు పాల్గొన్నారు. మీరంతా అయితే దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారో అలాగే పార్టీ పరంగా కూడా అంటే దృష్టి దానిపై కేంద్రీకరిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యేస్కి ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్తా ఉన్నాము, ఏ విధంగా మనము ఈ ఓటర్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేశాము, ఈ సభలో ఎంతమంది ఓటర్లను భాగస్వామ్యం చేశాము దానిపైన ఒకసారి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారి వైపు నుంచి కొన్ని విషయాలు లేవనెత్తడం జరిగింది. బిఎల్ఏస్ వైపు నుంచి ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటిని మనం అధిగమించాలని చెప్పి వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని తప్పకుండా అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని పైన ఇష్టానికి చెప్పాల్సిన సూచనలు కూడా కొన్ని చెప్పారు. వాటిని కూడా ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కూడా ఆయన అధిష్టానం కార్యక్రమం చేస్తాం. అయితే దీంట్లో సభలో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏమిటంటే చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ, చిలుకూరుపేటే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరేది ఏమిటి అంటే దీంట్లో కేవలం ఇదేదో పార్టీలకు సంబంధించిన అంశమే కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు పైన వారు ఓటు హక్కు ఉండాలి. వారు ఓటు హక్కుని పునరుద్ధరించుకోవాలి అంటే ఈ ప్రక్రియలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, అందరికీ సహకరించాలి అని చెప్పి కోరుతూ అందరి క్యాడర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంత ఎండలో 40-42 డిగ్రీలు 45 డిగ్రీల ఎండలో ఉన్నా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలని చెప్పి వెలిసిందని చెప్పేసి ఆ పూల కింద పుట్టేలా మనం చూసినాం. మనము అప్పుడే మొక్కుకున్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మార్కాపురం జిల్లాలోని 5వ వార్డులోని సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వాన్ని 2 కళ్ళు అని పేర్కొన్న ఆయన పెన్షన్ రూపాయలు 3,000 నుంచి 4,000 వరకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన అర్హులకు పెన్షన్లు అందిస్తున్నామని, ఇక త్వరలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. ఇద్దరు పిల్లలు ఇద్దరు ముసలి వాళ్ళమే స్వామి. ఈసారి పెట్టిస్తాంలే. అప్పట్లో 13 2013 చెప్తా పిలిపిస్తారు మాట్లాడుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఎంపీ బైరెడ్డి శబరి 17 మంది బాధితులకు మొత్తం 15,25,245 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద రోగులకు వైద్య సహాయం అందించడంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె పేర్కొన్నారు. చెక్కులు అందుకున్నాక లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారుల అభినయానికి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. నేడు స్వామివారి కళ్యాణోత్సవంలోని రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలస మండలం మాకన్నపల్లిలోని ఉపాధి హామీ కార్మికులు నిరసన చేపట్టగా సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిఐటియు నేతలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త నిబంధనలను వ్యతిరేకించారు. ఈ మార్పుల వల్ల గ్రామీణ ఉపాధి హామీ చట్టం బలహీనపడుతుందని, రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆరోపించారు. ఇక గ్రామీణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా పలాస మండలం మాకనపల్లిలో ఈ రోజు ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. వామపక్షాలు సుదీర్ఘకాలం పోరాడి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు నిర్వీర్యం చేసి ఇవాళ గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి లేకుండా ఉండడం కోసం ఈ రోజు విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీకి ఉరి వేయడానికి ఇవాళ ప్రయత్నిస్తుంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలంతా వ్యతిరేకించాలా, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎందుకనంటే ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇచ్చింది. కానీ ఈ రోజు విబిజి రామ్జీ చట్టంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 40% నిధులు సమీకరిస్తే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తానని చెప్పి ఇవాళ చెప్తుంది. ఎట్లా చేస్తే సాయం చేయలేదు, పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లోని భాగంగా స్వామివారు గజవాహనంపై మడవీధిలో గ్రామోత్సవంగా విహారించారు. భక్తుల నడుమ వైభవంగా సాగిన ఈ ఉత్సవంలోని ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలు, భక్తి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాపట్ల జిల్లాలోని అక్షయ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన క్వాట్నెస్ వాల్ మీకు అవసరం లేదని దానం చేయండి, అవసరమైనది ఉచితంగా తీసుకోండి కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ హాసిని ప్రారంభించారు. ఉపయోగంలో లేని దుస్తులు, పుస్తకాలు, చెప్పులు, బొమ్మలు వంటి వస్తువులను దానం చేసి అవసరమైన వారికి అందించేందుకు ఈ వినూత్న సేవా కార్యక్రమం అని నిర్వాహకులు తెలిపారు. సమాజంలో మానవత్వాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు. తరపున ఇక్కడ ఒక కైండ్నెస్ వాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ
కడప జిల్లా లింగాల మండలానికి చెందిన చిన్నారి రిత్విక మృతి ఘటనలోని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. అద్దంకిలోని చిన్నారి చిత్రపటానికి నివాళులు అర్పించిన సంఘం నాయకులు కేసును నిష్పక్షపాతంగా విచారించి దోషులను చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలోని సంఘం జిల్లా స్థానిక నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం సంఘంలో తీసుకున్నట్లయితే ఈ రోజుకి చాలా ఎన్నో ఉన్నతులను సాధించామన్నప్పటికీ కూడాను అక్కడో ఎక్కడో కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ఈ పాప మరణం అనేటువంటిది తీరని లోటు. ఈరోజు ఎన్ని చేసినా వచ్చి ఇవ్వలేని పరిస్థితి. ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని మాత్రం అన్ని సంఘాలు ఈరోజు ఏకకంఠంతో ముందుకు నడుస్తున్నాయి. దీనికి తగిన న్యాయం చేసి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఈ విశ్వబ్రాహ్మణ సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికి సహకరించి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మా అందరి కృతజ్ఞతలతో వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల వెంపల్లి ప్రధాన రహదారిలోని నూతనంగా మంజూరైన రేషన్ దుకాణాన్ని మండల ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పరిశీలించి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. కిలో పొగాకు ధర 200 కంటే తక్కువగా కొనుగోలు చేయొద్దని వ్యాపారులకు సూచించిన ఆయన రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సీజన్లోని ఏ పొగాకు రైతు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చాల్సిన అవసరం ఉంది. బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీసా, 250 ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మేము కూడా అందరు ప్రజాప్రతినిధులు కూడా ఫ్లోర్స్ విజిట్ చేస్తారు. ఈరోజు రేపు మేము చూసిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ అవసరమైతే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్లు పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అది ప్రభుత్వం యొక్క ఈ విధానంలో అవసరమైతే అన్ని విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటంచెరువు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ వడ్డేర కాలనీలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, మరుగుదొడ్డి కాలువలు మరియు తదితర సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించి త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్వీ హోమ్స్ కాలనీలోని మిషన్ భగీరథ పైప్ లైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు. జాగలేదు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాం. నేనే జాగలేదు 30-40 ఏళ్ళ నుంచి బతున్నాం. నేను లేను, మా అన్న, మా డాడీ వాళ్ళందరూ 28 మోరీలు మెయిన్ స్ట్రీట్ లైట్ మెయిన్
అన్న కొంచెం ఎంత అన్న అటు సైడ్ వెళ్ళాను అన్న మేడం అదే మనము మాందిర అయిపోయింది లైన్ అయిపోయింది శివాలయం పక్కన ఓకే అది ఎక్స్టెన్షన్ లేదు సెల్ నెంబర్ ఉన్నాయా ఉన్నాయి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మంత్రి రవికుమార్ పర్యటించారు. కోమినేని వారిపాలెంలోని పింఛన్లు పంపిణీ చేశారు. 30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి. గర్భిణీలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ప్రభుత్వం ప్రతి నెల పింఛన్లు అందిస్తుందని అన్నారు. ప్రతి ఏడాది పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 33,000 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 30 లక్షల రూపాయలతోటి ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కట్టాను. దాన్ని కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది అనమాట. ఈ ప్రభుత్వం దాదాపు 4,000 రూపాయల పెన్షన్ కానీ, 6,000 కానీ, 10,000 కానీ, 15,000 రూపాయల పెన్షన్ కానీ దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న 62 లక్షల మంది పైన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 50 నుంచి 70 మందికి భర్తకి వస్తా పెన్షన్, చనిపోతే వాళ్ళ భార్యలకు ఇచ్చే కార్యక్రమం కంటిన్యూస్ జరుగుతుంది. ఇవాళ అద్దెం కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు 50 మందికి పెన్షన్ ఇచ్చామన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ చిత్రపూరి కాలనీలోని దివంగత నటుడు నిర్మాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సినీ ప్రముఖులు, కాలనీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాలనీ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సంయుక్త ప్రభాకర్ లిఫ్ట్ తదితరుల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలోని సినీ ప్రముఖులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫంక్షన్ని బాగా చేస్తారు అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా అన్ని మీ ఆధ్వర్యంలో సరిగ్గా జరుగుతాయని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అమ్మకి ఈ పొజిషను ఇప్పుడు ఇక్కడ రికగ్నిషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఈరోజు జన్మదిన వేడుకలు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి కాదు, ఒక అద్భుత శక్తి. ఆ శక్తి వల్లనే, ఆ ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు ఈ చిత్రపూరి కాలనీ ఏర్పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ఆయన కలగని 5,000 కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆయన కలగన్నారు, ఆ కళ ఇంకా నెరవేరలేదని చెప్పేసి మేడం కూడా చెప్పారు. అది ఎందుకు నెరవేరలేకపోతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా మరలా ప్రభుత్వం ఆ ప్రభాకర్ రెడ్డి గారి సేవలు మరలా ఇప్పుడు అంతిమ దిశగా ఉన్న టైంలో మళ్ళా సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగానే పని కంప్లీట్ కావాలని చెప్పేసి వారిని గుర్తించి ప్రభుత్వం ఈ చిత్రపూరి కాలనీకి ఒక పర్సనల్ ఇన్ఛార్జి కమిటీగా నియమించినందుకు ముఖ్యంగా ప్రభుత్వం వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కమిషనర్ రాహుల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా చిత్రపూరి కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇట్లా ఏ పనులు జరగకుండా ఉంటే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి అన్ని ఒక పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చేయడానికి వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి వయసులో పెద్దవారైనా వారు చాలా అనుభవజ్ఞులు.
ఎందుకంటే వారు వచ్చి వారమైనా సరే ఆ పదవి చేపట్టి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ ఏం పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎవరిని కలవాలి, అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఎంఏజీలు కానీ, రోస్లో కానీ, డూప్లెక్స్లో కానీ బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని డేగరముడి గ్రామంలో నిర్వహించిన పేదల సేవా కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వయంగా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా అధికారులు పనిచేయాలని సూచించిన కలెక్టర్ పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిందా? పంచాయత్ సెక్రటరీ. ఇది ఎవరిది ఇల్లు? హౌస్ సైట్ ఉందా? పాకనాటి కోపతోటి దీనమ్మ. ఎవరెవరు ఉన్నారమ్మా మీ ఇంట్లో? కొడుకు ఎవరు ఉన్నారమ్మా? ఏం పేరు? సో ఏం సహాయం అవసరం లేదు, బాగానే ఉన్నారు మీరు. చూడమ్మా వెళ్ళిపోతాం. ఏం పని చేస్తున్నారు మీరు? దీని ముందు ఏం చేశాడు? ఊళ్ళన్నీ 9 ప్రకాశం జిల్లా కొడపి మండలంలోని కట్టుబడిపాలెంలోని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు, రైతులను పలకరించిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. 12 నెలలకు 45,000 ఉంది తల్లి. మరి 2 ఎకరాల పొలం కౌలుకి ఇస్తే కౌలు ఉన్న వాళ్ళకి ఇచ్చేది 45,000. 5 ఏళ్లలో నీకు 2,40,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 10 మంది చెప్పు, గుర్తుపెట్టుకోమ్మా. డబ్బు కౌలుకి వచ్చిన డబ్బులు అయ్యి 5 ఏళ్లలో 3.5 లక్షలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 3,60,000 ఇస్తున్నాడు. పెద్ద డబ్బులు గుర్తుపెట్టుకోండి. 40,000 ఇస్తున్నాడు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడే పడుకుంటాడు. డబ్బు కౌలుకి వచ్చిన డబ్బులు అయ్యి 5 ఏళ్లలో 3.5 లక్షలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 3,60,000 ఇస్తున్నాడు. పెద్ద డబ్బులు గుర్తుపెట్టుకోండి. ఇది ఇచ్చేద్దాం. అబ్బాయి కూడా బాగా చేపించండి. మామూలు ఊరికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 35,000. 5 ఏళ్లలో 2.5 లక్షలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంతోషమేనా? సంతోషమేనా? ఇంతకుముందు ఎవరు ఇచ్చారు ఇంత డబ్బులు? సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రంలోని నబీసీలా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ దైవభక్తితో ఉండాలని గ్రామ పురోహితులు మాధవ శర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని సర్పంచ్ రాణి మహేష్ మరియు గ్రామ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగదేకమాత అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మ, అమ్మతనమే శీతలామాత. బ్రహ్మ, విష్ణు, రుద్రతత్వంలో అందుకే బొడ్రాయి 3 రకాలుగా ఉంటుంది. అడుగు భాగమేమో బ్రహ్మతత్వం, మధ్యన విష్ణుతత్వం, పైన శివలింగాకారం. మరి యంత్రం శీతలామాత యంత్రం. మనిషికి నాభి ఎలాగోనో గ్రామానికి బొడ్రాయి అలాంటిది. ఎందుకు మరి బొడ్రాయి పెడతాము అంటే గతంలో ఉండేటువంటి మశూచి, కలరా ఇత్యాది వ్యాధులు రాకుండా, తర్వాత గ్రామంలో ఏ రకమైనటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా పెట్టేటువంటిదే బొడ్రాయి.
ఆ బొడ్రాయికి అంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి మరకు గ్రామంలో గత 22 సంవత్సరాల క్రితం సంకల్పించాం బొడ్రాయి పెడదామని. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెట్టలేకపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి తరుణం, యువత అందరూ కూడా గ్రామస్తులందరి సహకారం చేత ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి అనారోగ్యం కలగకుండా కాపాడాలని అమ్మవారిని స్మరిస్తూ చేసేటువంటి ఉత్తమమైనటువంటి మహోన్నతమైనటువంటి పండుగనే శీతలా యంత్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అప్పటి నుండి రోడ్ అయ్యేంత వరకు దాకానే నడిపించడం, తర్వాత మంచి గడుపుకున్నారు.